ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ ప్రయాణం ఓటమితో మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నోకు మొదట్లోనే షాక్ తగిలింది. బ్యాటింగ్ పిచ్పై వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్ కాసేపు పోరాడినా ఢిల్లీ బౌలర్ల దాటికి 141 పరుగులకే ఆలౌట్ అయింది. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి తెగిన ఢిల్లీకి ఆరంభంలోనే ప్రిన్స్ యాదవ్ చుక్కలు చూపించాడు. 26 పరుగులకే 4 వికెట్లు తీసి లక్నోను రేస్లోకి తెచ్చాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీ చెలరేగిపోయాడు. ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి 119 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ తన అన్లక్కీ రన్అట్ మ్యాచ్ను మలుపు తిప్పిందని అన్నాడు. నేను తప్పుడు సమయంలో రన్అట్ అయ్యాను, లేదంటే స్కోర్ మరోలా ఉండేది. బ్యాటింగ్ వికెట్పై మేము సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయామంటూ అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బౌలింగ్లో 20 ఎక్స్ట్రాలు ఇవ్వడం తమ ఓటమికి మరో కారణం అంటూ స్పష్టం చేశాడు రిషబ్ పంత్. Taste the Daily.